మిత్రమా, యువరాజా, చతుషష్ఠి కళాప్రియ. మిత్రలాభం ఏమిటా దండకం? ఈ పేటికి తాళం పోయిందట, ఇందులో చంద్రహారం ఉందట, అవసరంగా కావలసి వచ్చిందట. అమ్మగారు దీనిని తీయించుకురమ్మన్నారట. బడాబడి బడాబడి మిత్రమా, బడాబడి. ఏమి నాయనా ఇది? ఏముందమ్మా, ఏ సంబంధం వచ్చినా నా కోసం కాదు, మన సామ్రాజ్యం కోసం. అందరూ అలాగే నేను అనుకోకూడదు నాయన. ఇప్పుడే మన నరేంద్రపురం నుండి వార్త వచ్చింది. ఆ ధర్మపాల మహారాజు గారు మీ నాన్నగారికి మంచి స్నేహితులు. మీ నాన్నగారు ఆయనతో వియ్యం పొందాలని ఉవ్విళ్ళూరుతుండేవారు. అమ్మా, నేను ఎన్నాళ్ళ నుంచో చెంచుమల దృశ్యాలు వినోదించడానికి వెళ్ళాలనుకుంటున్నాను కదా, ఇవ్వాలే ప్రయాణం, వెళ్ళిరాని. అలాగే నాయన, కానీ ఈ సంబంధం మాత్రం. అమ్మా, వివాహాలు ఎప్పుడు వధూవరులు పరస్పరం ఆకర్షించుకుని అర్థం చేసుకున్నప్పుడు కదా జరగవలసినవి. దానికి ఇది కూడా అలాగే చేసుకోవచ్చు నాయన. ముందు నన్ను చెంచుమల వెళ్ళిరాని అమ్మా, ఆశీర్వదించు. శుభంగా వెళ్ళి లాభంగా రా నాయన. యువరాజు గారు వచ్చే వేళ అయింది. ఈ కూరగాయలన్నీ లోపలికి తీసుకెళ్ళి తరగండి. ఈ పళ్ళు తీసుకోరా, ఆ పళ్ళు ఎక్కడ పెట్టు. భళాభళి భళాభళి. తాతయ్య గారు, ఇత్తడి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మా యువరాజు గారు ఏదో 4 రోజులు ఉందామని వచ్చారు, కానీ నెల రోజులు ఉండాలనిపించేటట్టు చేశారు. అంతా మీ దయ బాబు. కానీ తాతయ్య గారు, ఈ ఆరామానికి తలుపులు ద్వారబంధాలు ఏమీ లేవే, ఏ పులో పుట్టో రాదా అని ఆ భయం మాకు అక్కర్లేదా అని. మీకు ఆ శంకలు ఏమీ అక్కర్లేదు. ఇది పూర్వం నరసింహస్వాముల వారు విహరించారన్న పవిత్రవనం. ఓహో, పులి పుట్ర రాదు. సెలవు సెలవు. అరే, ఇంకా మిత్రుడు రాలేదే. బడాబడి పలహారం. మిత్రమా, మిత్రమా, ఇప్పుడు వచ్చారు. ఎందుకు అలా వణుకుతున్నావు? అదే వణకొద్దు మరి, మీరంతగా నటించినప్పుడు. లేకుంటే మీరు చిన్న బుచ్చ గారు. ఓహో, అందుకని భయం నటిస్తున్నాను అంటావు? కాదు కాదు, నాకు తాతయ్య చెప్పే వెళ్ళాడు ఇక్కడ పులి పుట్ర ఏమీ లేదని. ఓహో. మిత్రమా, పలహారం కొద్దిగా సేవించండి. ఇదిగో, ఇప్పుడు నాకు కావలసింది పలహారం కాదు, నిశ్శబ్దమైన నీరవమైన ఏకాంతం. బడాబడి. మిత్రమా, మీరేదో కమనీయ రమణీయ సుందర దృశ్యం చూసి ఉంటారు. దానిని ఇప్పుడు యథాతథంగా మూర్తివంతంగా చిత్రీకరించాలని తహతహలాడుతున్నట్టున్నారు. కానివ్వండి కానివ్వండి, నేను అలా అలా వెళ్ళి ఏ కోనలోనో విహరించి వస్తాను. తిండిపోతు.